హాయ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. క్రికెట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోస్ చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి. విషయానికి వస్తే టీ20 వరల్డ్ కప్ చివరి దశకు చేరుకుంది. భారత్ న్యూజిలాండ్ జట్ల మధ్య వరల్డ్ కప్ ఫైనల్ మరికొన్ని గంటల్లో మొదలు కానుంది. రెండు జట్లు కూడా ఈ వరల్డ్ కప్లో అద్భుత విజయాలను సాధించాయి. ఒక్కో జట్టు కూడా ఒక్కో ఓటమిని చవిచూసింది కూడా. టీమిండియా సౌత్ ఆఫ్రికా చేతిలో ఓడిపోతే అటు న్యూజిలాండ్ కూడా అదే సౌత్ ఆఫ్రికా చేతిలో ఓడిపోయింది. అయితే అదే సౌత్ ఆఫ్రికాను సెమీఫైనల్లో న్యూజిలాండ్ చిత్తు చేసి ఫైనల్ చేరితే, మరోపక్క టీమిండియా ఇంగ్లాండ్తో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్లో టీమిండియా ఘన విజయం సాధించి ఫైనల్ చేరుకుంది. రెండు టీంలు కూడా చూడడానికి చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. స్వదేశంలో మ్యాచ్ జరుగుతుండడం టీమిండియాకు అదనపు బలం అయితే, అటు ఫైనల్ చేరడం, టీంలో అందరూ కూడా ఫామ్లో ఉండడం న్యూజిలాండ్కు కలిసి వచ్చే అంశం. ఇక టీంల విషయానికి వచ్చినా కూడా టీమిండియా ఎటువంటి మార్పులు చేయకపోవచ్చు. దాదాపు ఈ వరల్డ్ కప్లో పెద్దగా మార్పులు చేయలేదు. ఫైనల్ చేరింది కాబట్టి ఫైనల్లోనూ మార్పులు చేసే అవకాశం లేదు. అభిషేక్ శర్మే ఓపెనింగ్గా కొనసాగించే అవకాశం ఉంది సంజు శాంసన్తో కలిసి. ఇక ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, శివం దూబే, అక్షర్ పటేల్, బుమ్రా, హర్షదీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, ఇలా టీంలో అయితే పెద్ద మార్పులు ఏమీ చేయకపోవచ్చు. అయితే టీమిండియా వరల్డ్ కప్ గెలవాలన్నా, ఈ మ్యాచ్ గెలవాలన్నా ఇంకాస్త బెటర్ పర్ఫార్మెన్స్ ఇస్తే బాగుంటుంది. ముఖ్యంగా సెమీఫైనల్స్తో పోలిస్తే ఖచ్చితంగా భారత జట్టు ఇంకా మెరుగైన ఆడతీరును కనబరచాల్సి ఉంటుంది. మరి ముఖ్యంగా అభిషేక్ శర్మ ఈ మ్యాచ్లోనైనా ఫామ్లోకి వస్తే, ప్రపంచ కప్ను అందిస్తే ఇంకా బాగుంటుంది. అటు హర్షదీప్ సింగ్ కూడా ఈ వరల్డ్ కప్లో కాస్త ప్రెజర్కు ఫీల్ అవుతున్నాడు. దాన్ని అధిగమించి ఇంకాస్త లైన్ అండ్ లెంత్తో బౌలింగ్ వేస్తే ఈజీగా మన వాళ్ళు వరల్డ్ కప్ మూడోసారి సాధించగలరు. నో డౌట్ అబౌట్. టీం సూపర్ ఫామ్లో ఉంది. ఒకరిద్దరు ఫామ్లో లేకున్నా పెద్దగా ఇబ్బంది ఏమీ లేదు. సో వాళ్ళకు కూడా ఫామ్లోకి వస్తే ఇంకా బెటర్గా ఉంటుంది. ఇక ఫీల్డింగ్లో టీమిండియా ఫీల్డింగ్లో ఎలాంటి లోపాలు లేవు అని చెప్పొచ్చు. మరీ ముఖ్యంగా గ్రౌండ్ ఫీల్డింగ్ అయితే అద్భుతంగా ఉంది. ప్రతి ఫీల్డర్ కూడా పరుగులను కంట్రోల్ చేయడంలో పూర్తిగా సక్సెస్ అవుతున్నారు. ప్రత్యేకించి అక్షర్ పటేల్ ఈ వరల్డ్ కప్లో ఎలాంటి ఫీల్డింగ్ చేస్తున్నాడో అందరికీ అర్థమైంది, అందరూ చూసాం. అట్ సేమ్ టైం న్యూజిలాండ్ కూడా ఫామ్లో ఉంది. లీగ్ మ్యాచెస్లో కాస్త అటు ఇటుగా ఆడిన సెమీఫైనల్లో మాత్రం సౌత్ ఆఫ్రికాను చిత్తు చేసి, పూర్తిగా వన్ సైడ్గా జరిగిన మ్యాచ్లో సౌత్ ఆఫ్రికాను చిత్తు చేసి ఫైనల్ చేరింది. ఇక మనం ఎప్పుడు చెప్పుకుంటూనే ఉంటాం, న్యూజిలాండ్కు సగం బలం ఆ టీం ఓపెనర్లే. మరీ ముఖ్యంగా ఫిన్ అలెన్ పేరుకు అలెన్, కానీ అతను ఒక ఏలియన్లా రెచ్చిపోతున్నాడు. భారత్ కండిషన్స్లో అద్భుతమైన బ్యాటింగ్తో చెలరేగుతున్నాడు. సెమీఫైనల్లో జస్ట్ 33 బంతుల్లోనే సౌత్ ఆఫ్రికా బౌలర్లను ఊచకోత కోసి మరీ చరిత్ర సృష్టించాడు. టీ20 వరల్డ్ కప్లో ఇదే ఫాస్టెస్ట్ సెంచరీ. అటు టిమ్ సెఫర్ట్ కూడా మంచి టచ్లో ఉన్నాడు. మంచి ఇన్నింగ్స్లతో ఫిన్ అలెన్కు సపోర్ట్ చేస్తూ తను కూడా బ్యాటింగ్లో రాణిస్తున్నాడు. ఎడొచ్చు న్యూజిలాండ్కు మిడిల్ ఆర్డర్ కాస్త వీక్గా ఉంది. ఇంకా ఓపెన్గా చెప్పాలంటే ఈ వరల్డ్ కప్లో మిడిల్ ఆర్డర్లో పెద్దగా అవసరం కూడా లేకపోయింది. మరీ ముఖ్యంగా రచిన్ రవీంద్ర బ్యాటింగ్లో పూర్తిగా డిసప్పాయింట్ అవుట్ చేస్తున్నాడు. అటు డారీ మిచెల్ కూడా ఒక్క మ్యాచ్ కూడా సరిగ్గా ఆడలేదు. ఫిన్ అలెన్ ఒక్కడే ఆ టీంకు బెటర్ అని చెప్పొచ్చు. అలాగే చాప్మెన్ మాత్రం కొన్ని మంచి ఇన్నింగ్స్లు ఆడాడు. ఇంకా బ్యాట్స్మెన్లు ఉన్నారు, బ్యాట్స్మెన్లకైతే కుదవలేదు. మంచి హిట్టర్లు ఉన్నారు. వాళ్ళు కూడా రాణిస్తే వాళ్ళకు కూడా మొదటిసారి టీ20 ప్రపంచ కప్ గెలిచే అవకాశం స్పష్టంగా ఉంది. బౌలింగ్లో అయితే ఆ జట్టు మరీ ముఖ్యంగా రచిన్ రవీంద్ర అంచనాలకు మించి బౌలింగ్లో రాణిస్తున్నాడు. సెమీఫైనల్లో సౌత్ ఆఫ్రికాపై, అంతకుముందు సూపర్ 8లో శ్రీలంకపై అతను 4 వికెట్లు తీశాడు. సో బౌలింగ్లో అయితే, స్పిన్ బౌలింగ్లో అయితే ఆ టీం స్ట్రాంగ్గా ఉంది. ఇక ఫాస్ట్ బౌలర్లు మ్యాట్ హెన్రీ కూడా మంచి ఫామ్లో ఉన్నాడు. ఫస్ట్ ఓవర్లోనే వికెట్ తీస్తూ న్యూజిలాండ్కు మంచి ఆరంభాలను ఇస్తున్నాడు. మిగతా బౌలర్లు కూడా రాణిస్తే వాళ్ళకు కూడా ఛాంపియన్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇంకా ఫీల్డింగ్ గురించి న్యూజిలాండ్ ఎప్పుడూ లోపాలు ఉండవు. వాళ్ళ గ్రౌండ్ ఫీల్డింగ్ బాగుంటుంది. క్యాచ్లు ఎఫెక్ట్ కూడా అలాగే ఉంటుంది. మంచి క్యాచెస్ తీసుకుంటుంటారు. సో వాళ్ళ ఫీల్డింగ్ గురించి ఎప్పటికీ లోపాలు ఏమి ఉండవు. ఇంకా ఈ మ్యాచ్పై స్పందించాడు న్యూజిలాండ్ ఓపెనర్ ఫిన్ అలెన్. టీమిండియా బుమ్రా బౌలింగ్పై ఎక్కువ ఆధారపడుతోంది. ఖచ్చితంగా అతని బౌలింగ్ను సమర్థవంతంగా ఎదుర్కొంటాము, ఈసారి భారత్ను ఓడించి వరల్డ్ కప్ సాధిస్తామంటూ ధీమా వ్యక్తం చేశాడు. మరి చూడాలి, మాటల్లో చెప్పినంత ఈజీగా వరల్డ్ కప్ను సాధించే అవకాశం ఉందా న్యూజిలాండ్కు, లేదా టీమిండియా మూడవసారి ప్రపంచ కప్ను అందుకుంటుందా అనేది.